119 మందిని వదిలేసి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావురా? ఎందుకు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యా ఓ షిట్ ఇట్స్ ఎ ట్రాప్. yes bro. ఆ ఆత్మ నీకు వచ్చి చెప్పింది. ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటదండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. మాకు కనిపిదు. మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. ఏం చెప్తుందంటే ఈ సృష్టిని కాపాడమంటుంది. ఈ సృష్టిని కాపాడు. ఎవరు చెప్పారండి మీకు పెళ్లి చేసుకుంటే మనం చదివిన చదువు ఉపయోగపడకుండా పోతుందని? నేను చదివిన 6 సబ్జెక్టులు, తెలుగు మా ఆయనకి క్యాలెండర్ చూసి చెప్పడానికి, హిందీ పానీపూరి బండి దగ్గర భయ్యా తోడ ప్యాస్ దాలో భయ్యా అని చెప్పడానికి, ఇంగ్లీష్ మా పిల్లలకి ఏబిసిడీలు చెప్పడానికి, మ్యాథ్స్ డీమార్ట్ లెక్కలు చూడడానికి, సైన్స్ ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి, ఇక సోషల్ అంటారా వాతావరణాన్ని చూసి బట్టలు ఎండేసుకోవడానికి, వడియాలు పెట్టుకోవడానికి. కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? వీడు హిందీలో మాట్లాడుతున్నాడు, అడ్రస్ చెప్పాలంట. అసలు నీకు హిందీ వచ్చా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? अभी देख. हेलो भैया किधर है? उधर से राइट टर्न मारो. आओ आओ आओ. उधर नहीं जाओ, एड्रेस की आओ. यू टर्न मारो, उधर से राइट टर्न मारो, पीछे जाओ. చెట్లు है ना, वहां से ये चुटपकला क्या क्या है ऊपर से आओ. वो सीधा ब्लू बिल्डिंग है ना, उसमें सिर डालो. మాట్లాడేసా ఆర్డర్ వచ్చేస్తుంది పో. ఏడుకోతున్నవే? అమెరికా కోతున్నారా? అమెరికా దేనికి? ఆలాలు కొట్టుకుంటారు కదా, పంచాయతీ దింపొస్తా నేను. నువ్వు యుద్ధం ఆపుతావా? ఏం చెప్పి ఆపుతావు? ఇద్దరిని కూల పెడతా, నేను పెద్ద మనిషి లెక్క కూర్చుంటా. అట్లా కాదు బిడ్డే ఇట్లా అని చెప్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు చెప్పినా సరే వాళ్ళకి నీ భాష అర్థం కాదు. నా భాష అర్థం కాకుంటేంద్రా, నేనే వాళ్ళ భాషలో మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ప్రేమించుకోరు డూడ్. వీళ్ళైతే 4 మాటలు కుదిరితే కప్పు. ఏమైందే దయ్యం పట్టిన దానిలోకి అట్లా కూర్చున్నావు? ఏం లేదు మమ్మీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏడికి పోయేది సప్పుడు చేయక ఇంట్లోనే కూసో. ఏమండి రాత్రి మళ్ళీ నువ్వు తాగొచ్చావు కదా? లేదే, నేను తాగలేదు. అబ్బా అవునా? అయితే రాత్రంతా టీవీ చూస్తే ఒకటే నవ్వులు. టీవీ చూస్తా నవ్వితే తగినట్ట? ఆ టీవీ జడిపి నెల అయితాంది. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే.